నేపాల్ టిబెట్లో అసలేం జరిగింది? ఒక్కసారిగా కొండ కదిలింది, నది ఉగ్రరూపం దాల్చింది. ఆ తర్వాత అక్కడ కనిపించింది అంతా విధ్వంసమే. అసలు నేపాల్ టిబెట్ సరిహద్దులో ఏం జరిగింది? ఎందుకు ఒక్కసారిగా ఇంత భారీ వరద వచ్చింది? భూకంపం వచ్చిందా? గ్లేసియర్ కూలిందా? లేక కొండచర్యలు విరిగిపడ్డాయా? ఈ ఘటన గురించి చాలా మందికి పూర్తి సమాచారం తెలీదు. అందుకే అసలు ఏం జరిగిందో ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. ఆగస్టు 26న నేపాల్లోని రసూవా జిల్లా టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం మొదలైంది. పైనుంచి మంచు, రాళ్లు, మట్టి భారీగా కిందికి దూసుకొచ్చాయి. అవి నదిలోకి చేరడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. కొద్ది సమయంలోనే నది తన సాధారణ ప్రవాహాన్ని కోల్పోయి భారీ విధ్వంసకర ప్రవాహంగా మారింది. రహదారులు కొట్టుకుపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి, వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. ఇళ్లు, మార్కెట్లు, విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వరద ప్రవాహం చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తింది. ఇక ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. తాజా సమాచారం ప్రకారం నేపాల్లో 157 మంది, టిబెట్లో 3 మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఇక్కడే మరో ఆందోళన కలిగించే విషయముంది. గల్లంతైన వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే నేపాల్ మీదుగా టిబెట్లోని కైలాష్ మానస సరోవర్ ప్రాంతానికి యాత్రికులు, పర్యాటకులు వెళ్తుంటారు. అయితే అసలు ఈ వరదకు కారణం ఏంటి? మొదట ఈ ఘటనకు భూకంపమే కారణమని అనుమానాలు వచ్చాయి. కానీ శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశీలనలో భారీ మంచు, రాళ్లు, కొండచర్యలు ఒక్కసారిగా కూలిపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. మంచు, రాళ్లు, మట్టి నదిలోకి భారీగా చేరడంతో నీరు మరింత వేగంగా, మరింత ప్రమాదకరంగా మారింది. అంటే ఇది కేవలం నీటి వరద కాదు, నీటితో పాటు రాళ్లు, మట్టి, మంచు కూడా కొండపైనుంచి దూసుకొచ్చిన భారీ డెబ్రిస్ ఫ్లో. అందుకే దాని విధ్వంసం కూడా ఇంత తీవ్రంగా కనిపించింది. ప్రస్తుతం గల్లంతైన వారికోసం నేపాల్ సైన్యం, పోలీసులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కానీ రోడ్లు, వంతెనలు ధ్వంసం కావటంతో సహాయక చర్యలు కూడా కష్టంగా మారాయి. ఈ ఘటన మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. హిమాలయాలు బయటికి ఎంత అందంగా కనిపించినా అక్కడి పర్యావరణ వ్యవస్థ చాలా సున్నితమైనది. గ్లేసియర్లలో మార్పులు, మంచు కరుగుదల, భారీ వర్షాలు, కొండచర్యలు ఇవన్నీ కలిసి ఇలాంటి విపత్తులను మరింత ప్రమాదకరంగా మార్చగలవు. అయితే ఈ ఘటనకు వాతావరణ మార్పులే పూర్తిగా కారణమని ఇప్పుడే చెప్పలేం. దీనిపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఒక్క క్షణంలో నది మారిపోయింది. ఒక్కసారిగా రోడ్లు, వంతెనలు మాయమయ్యాయి. వందలాది కుటుంబాలు తమ ఆత్మీయుల కోసం ఎదురుచూస్తున్నాయి. నేపాల్ టిబెట్ సరిహద్దులో అసలేం జరిగిందో ఇప్పుడు మీకర్థమైందనుకుంటున్నాను. గల్లంతైన వారంతా సురక్షితంగా బయటపడాలని ఆశిద్దాం. ఇలాంటి ముఖ్యమైన అంతర్జాతీయ వార్తలను సింపుల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.